అహ్మదాబాద్‌లో జరిగిన 1.5 కోట్ల బాత్ స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసం వెనుక భారత్, చైనా, పాకిస్తాన్ దేశాలకు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 4,500 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. జూన్ నెలలో ఓ కంపెనీ ఉద్యోగికి వాట్సాప్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో నకిలీ మెసేజ్ వచ్చింది. అది నిజమని నమ్మిన ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఖాతాకు ₹1,50,00,000 బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి ₹1,30,00,000 రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ కేసును లోతుగా విచారించగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ అలీ ఫియాదా, ఇంజాముల్ అనే ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారిని ట్రాన్సిట్ వారెంట్లపై గుజరాత్‌కు తరలించి విచారించారు. నిందితుల నుంచి పోలీసులు 4,500 సిమ్ కార్డులు, ఒకేసారి పలు సిమ్‌లు పనిచేసే పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఒక రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా ఆన్లైన్ గేమింగ్, ఈ-కామర్స్ యాప్ల కోసం సుమారు 21,000 ఓటీపీలను సరఫరా చేసి 21 లక్షలకు పైగా సంపాదించినట్లు తేలింది. సాంకేతిక విశ్లేషణలో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు అభివృద్ధి చేసిన మాల్వేర్ను ఈ మోసాలకు వాడినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్‌లో ఉన్న ఓ కాల్ సెంటర్తో ముడిపడి ఉందని తేలింది. చైనా ఆధారిత విపిఎన్ సర్వీసుల ద్వారా బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ముఠా గత 4-5 ఏళ్లుగా పాకిస్తాన్, చైనాలోని నేరగాళ్లకు డమ్మీ సిమ్లు, ఓటీపీలు, వాట్సాప్ అకౌంట్ల రూపంలో సైబర్ క్రైమ్ యాజ్ ఏ సర్వీస్ అందిస్తోందని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ బిట్లా తెలిపారు. ఈ సిమ్ కార్డులకు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 251 సైబర్ ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు తేలడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.